మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను అని మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇక్కడ మనం పౌలు జీవితం గమనించినట్లయితే తను దేవుని కొరకు ప్రయాణించిన ప్రతి ప్రయాణంలో శ్రమలను అనుభవిస్తూ, ఇబ్బందులను ఎన్నో విధాలుగా అనుభవిస్తూ, అలాగే కొట్టబడి ఎన్నో విధాలుగా తను శ్రమ పొందినట్టుగా మనము దైవ గ్రంథంలో మనం గమనించగలం. అలాగే ఈరోజు కూడా మన జీవితాల్లో మనము ఈ ప్రయాణం గుండా వెళ్ళేటప్పుడు ఈ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ, బాధలను ఎదుర్కొంటూ, ఇబ్బందులను ఎదుర్కొంటూ, అనారోగ్యంతోనూ ఎన్నో విధాలుగా మనము ఆ ఉద్యోగాల కొరకు చదువులో కూడా ప్రయత్నిస్తూ ఎన్నో విధాలుగా మనం ప్రయాణిస్తూ ఉంటాం. కానీ మనం చేసే ప్రతి ప్రయాణంలో, చేసే ప్రతి పనిలో దేవుడు మనకు తోడై ఉండి మనల్ని బలపరుస్తానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనము దేవుని వైపు చూసి దేవుని ఆశ్రయించి, మనము ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో అప్పుడు దేవుని ఆశ్రయించి మనం దేవుని బలం కోరుకున్నట్లయితే దేవుడు మనల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. సో మనమందరము దేవుని ఆశ్రయించి దేవుని యొక్క బలమును పొందుకోవాలి. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క వాక్యం మన జీవితంలో నెరవేర్చాలని ఆశిస్తూ ఉన్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప మనకందరికీ తోడై ఉంటుంది.